వర్తమాన స్థితి పూర్వ కర్మల ఫలితమే మనకు భవిష్యత్తులో కలిగే స్థితి. ప్రస్తుత కర్మల ఫలితంగా పొందవచ్చుదని నిశ్చితమవుతున్నది. కాబట్టి పనులను ఎలా ఆచరించాలో మనం తెలుసుకోవాలి. ఇలా కర్మలు చేసే విధానం తెలుసుకుంటే అద్భుత ఫలితాలను పొందవచ్చు. అల్ప కార్యాలుగా పరిగణించబడే వాటిని కూడా తృణీకార భావంతో చేయగూడదు. మిమ్ముల్ని మీరు మహాపురుషులని భావించండి. అప్పుడు మీరు మహాపురుషులే అవుతారు. మన అందరిలో ఆ దివ్యాత్మ ఉంది. దీనిని మనం విశ్వసిస్తాం గాక. సత్యం, పవిత్రత, నిస్వార్థత ఈ సద్గుణాలు ఉన్నవానిని నాశనం చేయగల శక్తి సూర్యుడికి కింద, పైన సృష్టిలో ఎక్కడా లేదు. ఈ సద్గుణ విశిష్టుడైన వ్యక్తి సమస్త విశ్వము తనను ప్రతిఘటించిన ఒక్కడే ఎదుర్కోగలడు. మనకు నిత్య జీవితంలో కలిగే సమస్యలన్నీ నిగ్రహించుకోలేకపోవడం వల్ల కలుగుతున్నవే. ద్వేషపూరిత తలంపులు, చెడి భావాలు మనస్సును బలహీనపరుస్తున్నాయి. అలాగే మనం నిగ్రహించుకున్న ప్రతి చెడు భావన, ద్వేషపూరిత చర్చ మనలో సానుకూల శక్తిని ఉత్పన్నం చేస్తుంది. దేశాన్ని, క్రోధ భావాన్ని నిగ్రహించుకున్నప్పుడల్లా మనలో సానుకూల భావాలు సుశక్తి రూపంలో నిక్షిప్తమై ఇంకా ఉన్నతమైన భావ ప్రేరణలుగా అభివ్యక్తమవుతాయి. మనము ఎంత కాలమైతే ఇతరులపై నిందలు మోపుతామో అంతవరకు మన బలహీనతలను, తప్పులను మనం గుర్తించలేము. సాధారణంగా జనులు తమ దుస్థితికి కారణం ఇతరులే అంటూ నిందారోపణ చేస్తారు. లేదంటే భగవంతుణ్ణి నిందిస్తారు. లేకపోతే నా తలరాత అని ఒక భూతాన్ని ఊహిస్తారు. విధి ఎక్కడ? విధి ఏమిటి? మనం ఏది నాటితే అదే పండుతుంది. మన విధికి మనమే కారకులం. ఎవరిని నిందించడానికి లేదు. స్తుతించడానికి లేదు. ఈ ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరి ముందు మీరు విలపించారు. దుఃఖం తొలగిపోయిందా? భారతదేశంలోని జనబాహుళ్యము 6,00,00,000 దేవతలను ప్రార్థించి కుక్కచావు చస్తుంటారు. ఈ దేవుళ్ళు ఎక్కడున్నారు? నీవు విజయం సాధించిన తర్వాత నీకు సహాయం చేయడానికి వస్తారు. ఏం ప్రయోజనం? ఓ ఆత్మస్వరూపా! ఈ మూఢనమ్మకాలకు తల ఒగ్గటం, మనసుకు దాసోహం అనటం నీకు తగనిది. నీవు అనంతుడవు, అమరుడవు, నీవు అనంతాత్మవు. కాబట్టి బానిసగా ఉండటం నీకు సరిపడదు. లే, జాగృతుడవు కా. కేవలం బాహ్య ప్రపంచాన్ని అధ్యయనం చేస్తూ పోతే క్రమంగా మనిషి తనను తాను ఎందుకు కొరగాని వానిగా భావించనారంభిస్తాడు. కాబట్టి బాహ్య ప్రకృతి అధ్యయనం మనల్ని శక్తివంతం చేయదు. మనిషి అంతఃస్వరూపం ఏ ప్రకృతి ధర్మం కన్నా, అగ్ని పర్వత విస్ఫోటనం కన్నా లక్షల రెట్లు శక్తివంతమైనది. ఈ అంతఃశక్తి బాహ్య ప్రకృతి ధర్మాలన్నిటినీ అధిగమిస్తుంది. ఈ అంతఃప్రవృత్తే మనిషికి తాను ఏమిటో తెలుపుతుంది. మిగతా యుగాలలో ఆచరించిన తపస్సులు, కష్టభూయిష్టాలైన యోగాలు నేడు ఉపయోగపడవు. ఈ యుగములో ఆవశ్యకమైంది దానం. ఇతరులకు సహాయపడటం. దానం అంటే ఏమిటి? పరమార్థిక జ్ఞానాన్ని అందించటం అత్యుత్తమ దానం. దాని తర్వాత వ్యావహ వ్యవహారిక జ్ఞానదానం. ఆ పిమ్మట ప్రాణరక్షణ. చివరిది అన్న పానీయాలను అందించటం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవారు జీవుణ్ణి జనన మరణ చక్ర పరంపర నుండి రక్షించగలరు. అసత్యమైన దానికి దూరంగా ఉండు. సత్యాన్ని అంటుపెట్టుకొని ఉంటే విజయం సాధించగలం. ఆలస్యమైనప్పటికీ విజయం సాధించే తీరుతాం. నాకు జీవితంలో అనుభవమైన విషయం ఇది. ఎవరైతే తన గురించి అతి జాగ్రత్త వహిస్తారో వారు అడుగడుగునా అపాయాలకు లోనవుతారు. గౌరవం, అభిమానం పోతాయని భయపడుతుండే వారికి అవమానమే ప్రాప్తిస్తుంది. సదా ఏదో పోతుందని భయపడేవారు ఎప్పుడు నష్టపోతారు. ఈ జీవితము క్షణికము, ప్రాపంచిక భోగాలు అశాశ్వతాలు.
ఇతరుల కొరకు జీవించే వారే యథార్థంగా జీవిస్తున్నవారు. తక్కినవారు జీవన్ స్మృతులు, పవిత్రత, సహనం, పట్టుదల, విజయాన్ని సాధించడానికి కావలసిన 3 ఆవశ్యకాలు. వీటన్నిటికి మించి కావాల్సింది ప్రేమ. జరగవలసింది ఏదో జరిగిపోయింది. చింతించకు. జరిగిపోయిన కార్యాలను గురించి పదే పదే తలపోయకు. నువ్వు తప్పు చేయగలవు. కర్మఫలం కలిగే తీరుతుంది. దాన్ని ఎదుర్కో. కానీ చేసిన తప్పుని మరల చేయకుండా జాగ్రత్త వహించు. ప్రేమ, మంచితనం, పవిత్రత మనలో ఎంత అభివృద్ధి చెందితే బయట ప్రపంచంలో అంత ప్రేమ, మంచితనం, పవిత్రత మనకు కనబడతాయి. పరదూషణ నిజానికి ఆత్మదూషణే. మిమ్ముల్ని మీరు సరిదిద్దుకుంటే ప్రపంచం తనంతట తానే మీకై సరికాగలదు. ప్రాణమున్నంత వరకు పని చేయండి. నేను నీకు అండగా ఉన్నాను. నేను పోయిన తర్వాత కూడా నా అంతరాత్మ మీ వెంటనే ఉండి పనిచేస్తుంది. ఈ జీవితము వస్తుంది, పోతుంది. సంపద, కీర్తి, భోగాలు మూన్నాళ్ళ ముచ్చటే. ఒక ప్రాపంచిక క్షుద్ర కీటకం వలె చనిపోవడం కన్నా సత్యాన్ని బోధిస్తూ కార్యరంగంలో మరణించడం ఉత్తమం. ముందంజ వేయండి. ఏ పుస్తకాలు, ఏ శాస్త్రాలు, ఏ విజ్ఞాన శాస్త్రం కూడా మనిషిగా కనిపిస్తున్న ఆత్మవైభవాన్ని ఎప్పటికీ ఊహించలేవు. మనిషే ఇప్పటి వరకు ఉన్న వైభవోపేతమైన దైవం. ప్రస్తుతం ఉన్న ఒక ముందు ఉండబోతున్న దైవం కూడా మనిషే. ఏడుస్తూ, ఆక్రందిస్తూ, ఆకాశం పైన ఎక్కడి నుండో సహాయం కోసం చూస్తూ ఉన్న బలహీనుణ్ణి మీరెప్పుడు చూసినా అవకాశాలు కూడా తనలోనే ఉన్నాయని తెలియకపోవడం వల్లే అలా ఏడుస్తున్నాడని గ్రహించండి. పైనుండి సహాయాన్ని కోరుకుంటాడు. సహాయము అందుతుంది. తనలో నుండే ఆ సహాయం వస్తుందని కానీ, అతడు బయట నుండి ఆ సహాయం వస్తుందని భావిస్తాడు. కేవలం బాహ్య ప్రపంచాన్ని అధ్యయనం చేస్తూ పోతే క్రమంగా మనిషి తనకు తాను ఎందుకు కొరగాని వానిగా భావించనారంభిస్తాడు. కాబట్టి బాహ్య ప్రకృతి అధ్యయనం మనల్ని శక్తివంతంగా చేయదు. మనిషి అంతఃస్వరూపము. ఈ ప్రకృతి ధర్మం కన్నా, అగ్నిపర్వత విస్ఫోటనం కన్నా లక్షల రెట్లు శక్తివంతమైనది. ఈ అంతఃశక్తి బాహ్య ప్రకృతి ధర్మాలన్నిటినీ అధిగమిస్తుంది. ఈ అంతఃప్రవృత్తే మనిషికి తాను ఏమిటో తెలుపుతుంది. సత్యం, పవిత్రత, నిస్వార్థత ఈ 3 ఎక్కడ ఉంటాయో అక్కడ సూర్యునికి పైన గాని, కింద గాని ఉన్న ఏ శక్తులు పనిచేయజాలవు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పోరాడగలడు. మనం దైవ స్వరూపులమని మనకు మనం చెప్పుకోవడము, ఇతరులకు తెలియజెప్పడమే మనకు కావాల్సిన ఏకైక ప్రార్థన. నేను దైవాన్ని అని మళ్ళీ మళ్ళీ ఉచ్చరిస్తుంటే శక్తి వస్తుంది. ముందు తడబడిన వ్యక్తి కూడా తర్వాత శక్తిని పుంజుకుంటాడు. సత్యం మన హృదయంలోనికి ప్రవేశించి రక్తనాళాల ద్వారా శరీరం అంతటా వ్యాపించే వరకు మనం గలం పెరుగుతూ పోతూ ఉంటుంది. థాంక్ యూ మాస్టర్స్.